ఒక 25 ఇయర్స్ ఏజ్ ఉన్న పర్సన్ 1 crore టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే మంత్లీ ప్రీమియం 900 రూపీస్ పడుతుంది. అదే సేమ్ ప్లాన్ ఒక 40 ఇయర్స్ ఉన్న పర్సన్ తీసుకోవాలనుకుంటే ప్రీమియం ఎంత పడుతుందో మీకు తెలుసా? జనరల్గా అందరూ చిన్న వయసులో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎందుకు అనుకుంటారు. కానీ ఇక్కడ మనం మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్లో ప్రీమియం అనేది మన ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత చిన్న ఏజ్లో ప్లాన్ తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం పడుతుంది. అండ్ ఈ ప్రీమియం అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. మీరు ఎన్ని ఇయర్స్ ప్లాన్ తీసుకుంటే అన్ని ఇయర్స్ సేమ్ ప్రీమియం ఉంటుంది, ప్రీమియం చేంజ్ అవ్వదు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి వన్స్ ఒక 35 ఇయర్స్ వచ్చేలోపే మెజారిటీ పీపుల్లో హైపర్ లిపిడిమియా, ఫ్యాటీ లివర్, బ్లడ్ ప్రెషర్లో ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి. అన్ఫార్చునేట్గా కొంతమందికి డయాబెటీస్ కూడా అటాక్ అవుతుంది. ఇలాంటి అబ్నార్మాలిటీస్ ఉన్నట్టయితే మన టర్మ్ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. కొన్నిసార్లు కంపెనీ ఒక 10% లోడింగ్ కూడా యాడ్ చేసే ఛాన్స్ ఉంది. ఒక్కసారి కనుక మన ప్లాన్ రిజెక్ట్ అయినట్టయితే మోస్ట్లీ నెక్స్ట్ టైం కూడా అది అప్రూవ్ అవ్వకపోవచ్చు. ఇన్ కేస్ అప్రూవ్ అయినా కూడా ఒక 40 ఇయర్స్ పర్సన్ కనుక 1 crore టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే 4000 రూపీస్ పడుతుంది. అంటే 4 times ఎక్కువ పడుతుంది. కాబట్టి వీలైనంత చిన్న ఏజ్లోనే మీరు టర్మ్ ప్లాన్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు ఆల్రెడీ మీ ఫ్యామిలీని కనుక ప్రొటెక్ట్ చేసుకున్నట్టయితే టర్మ్ ప్లాన్ తీసుకొని ఎస్ అని కమెంట్ చేయండి. అది చూసే వాళ్ళకి కొంచెం ఇన్స్పైరింగ్గా ఉండి వాళ్ళ ఫ్యామిలీని కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీలో ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ కనుక తీసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు మెసేజ్ చేయండి. మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉంది, మీకు ఎంత ప్రీమియం పడుతుంది అనేది కొటేషన్ మీకు షేర్ చేస్తాను.